శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 6వ రోజు. ఈరోజు పాసురంలో గోదాదేవి అసురావేశం కలిగి తనను చంపాలని వచ్చినటువంటి కృత్రిమ శకటాన్ని పాలక ఏడ్చి కాలతో తన్ని ముక్కలయ్యేలా చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ శ్రీపాదములే మనకు ఆయనకు కూడా రక్షకం అని అంటోంది. ఇదిగో శకటం, దానిని తన్నినటువంటి కృష్ణ పరమాత్మ మరి శకటాన్ని తన్నేడు, అది ముక్కలైపోయింది కదండి. ఇవిగో ఇలా ముక్కలైపోయింది. మన శరీరమే శకటం అయితే గనక పుణ్యపాపరూప కర్మలు రెండూ కూడా దాని చక్రాలు. అవి దూరమయ్యి మనం మోక్షం పొందాలి అంటే, ఆ కృష్ణ పరమాత్మని చేరుకోవాలి అంటే ఆ కృష్ణ పరమాత్మ పాదములే మనకు శరణ్యం అని అంటోంది గోదాదేవి. తన భవనంలో ఒంటరిగా నిద్రపోతున్నటువంటి ఒక గోపికని నిద్రలేపుతోంది ఈరోజు గోదాదేవి. ఇలా ఈరోజు మన పాలకొల్ల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్లమ్మ జడ చక్కని అందమైన చిన్న చిన్న చక్రాలతో అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.